చదవడమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్ సిటీని. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆగస్టు 19కి 2 నెలలు పూర్తి కావస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ కూడా 2 నెలల పదవి పూర్తి కాబోతుంది. అంటే ఈ 2 నెలల కాలంలో పవన్ గారు తీసుకొచ్చిన కొత్త కొత్త సంస్కరణలు ఏంటి, తన శాఖలపై ఎలా పట్టు పెంచుకున్నారు, తన రాజకీయ విధానాలను ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అన్న వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం నాగరాజ్ గారు. పవన్ కళ్యాణ్ గారు జూన్ 19గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంటే ఆగస్టు 19తో 2 నెలల తన పదవి కాలం పూర్తి కాబోతుంది అనమాట. అంటే ఎలా చూడొచ్చు ఈ జర్నీని అతను తీసుకొచ్చి, అంటే పంచాయతీరాజ్ విధానంలో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు. గతంలో మైనర్ పంచాయతీలకు 100, మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు నిధులు ఇచ్చేవాళ్ళనమాట. ఈ దానికి స్వతంత్ర దినోత్సవ పండుగలకు కావచ్చు, రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ పండుగ కావచ్చు, చాలా తక్కువగా ఇచ్చేవాళ్ళట. కానీ ఇప్పుడు వచ్చి రాగానే పవన్ కళ్యాణ్ గారు 10,000, 25,000 రూపాయలు ఇవ్వడము, ముఖ్యంగా అటవీ శాఖ పైన ప్రత్యేక దృష్టి పెట్టము, నెల్లూరు కూడా వెళ్ళి శ్రీహరికోటలో అక్కడ సందర్శించి ఎలా జరుగుతున్నాయి అక్కడ మొత్తం కూడా ప్రయోగాలన్నీ కూడా చూసి రావడము, నిన్న కాకినాడలో ఫ్లాగ్ హాస్టింగ్ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఇవన్నీ చూసామన్నమాట. సరే, ఎలా చూడొచ్చు మొత్తం ఓవరాల్గా 2 నెలల జర్నీని? అంటే గొప్ప రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. ఎటువంటి అనుభవం లేదు, నిన్నటిదాకా ఎమ్మెల్యే కాల, ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోయాడు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ మంచి నీటి పారుదల, తర్వాత అడవులు, పర్యావరణము, నిజంగానే ఒక శాఖ. ఈ శాఖలకి నాగరాజు గారు మీరు కూడా ఎంతో కాలం నుంచి చూస్తున్నారు, ఎంతో మంత్రులు. ఏ శాఖ ఏ మంత్రి కూడా ఆ మంత్రి ఇలా చేయొచ్చా అనేది కూడా మనం చూడాలి. 5 సంవత్సరాల్లో ఈయన అన్ని పదవులకి వన్నె తీసుకొచ్చినట్టే కనపడుతున్నాడు. ఏది కూడా కక్షపూత వాతావరణం ఏం కనపట్ల. 2 నెలలు మీరు అన్నట్టు, ఎల్లుండికి 2 months ఈ ప్రభుత్వం వచ్చి తనకిచ్చిన బాధ్యతని రోజు 15 గంటలు రివ్యూ చేస్తున్నాడు. ఏది కూడా రివ్యూ చేయందే సంతకం పెడతలా. అట్లా పంచాయతీలకి మీరు అన్నట్టు ఫస్ట్ పాయింట్, ఎప్పుడు లేని విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత పంచాయతీలకు 100 రూపాయలు అంటే గ్రామ పంచాయతీలకి బ్లీచింగ్ పౌడర్, మేజర్ పంచాయతీలకేమో 250 రూపాయలు. అంటే పంచాయతీలు 100 రూపాయల నుంచి 10,000కి తీసుకొచ్చాడు. మేజర్ గ్రామ పంచాయతీలు 25,000 పెంచడం అంటే చాక్లెట్ ప్యాకెట్ కూడా రాదు సార్ ఆ 100 రూపాయలకి. ఆ విధంగా ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చిన తీరు ఏదైతే ఉన్నదో, నిజంగా మనం స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తే 78వ స్వాతంత్ర దినోత్సవం మనం 15వ తారీఖు జరుపుకున్నాం. ఎంతోమంది త్యాగదనులు ఉరికమ్మని ముద్దడితే, దేశం కోసం బ్రిటిష్ వాళ్ళ చేతిలో చనిపోతే తప్పితే మనకు రాల. ఆ స్వాతంత్రాలు గ్రామ స్థాయిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ఆ జెండా ఆవిష్కరణలు కూడా హ్యాపీగా చేసుకోకపోతే ఎట్లా? ఫస్ట్ టైం అది ఒక మంచి నూతన వరవడికి శ్రీకారం చుట్టం. అదేవిధంగా పని దినాలు ఎక్కువగా చేసుకోవటం, పనికి ఆహార పథకంలాగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోదీ గారిని ఒప్పించి ఎక్కువ పరిదినాల వల్ల ఎంప్లాయ్మెంట్ 50-60 మందికి జీవనోపాధి కలిగింది. అది ఒక సిస్టమేటిక్ వే. ఏది తీసుకున్నా ఒక ప్రతి శాఖకి వన్నీ తీసుకొచ్చినట్టు కనపడుతున్నాడు. మరి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి మంచినీరు దాంట్లో భాగంగా జలజీవన్ మిషన్లో గత ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో దాదాపు 4,500 కోట్లు అనుకుంటాను. అవును, అసలు విడుదలైనా కూడా ఇంతవరకు అసలు అది పైప్ లైన్లు వేసామంటారు, నీళ్ళు వచ్చింది లేదు. ఏ రోజు ఏ పైప్ లైన్ ఎక్కడ లేదు కదా. ప్రతి ఇంటికి వీళ్ళు కూటమి మంచినీరు ఇస్తామంటున్నారు. ఆ దిశకి వెళ్తున్నాయి. గ్రామీణ పంచాయతీలకి, గ్రామాలకి కలిపే రోడ్లు, ఒకప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఉండేది, గ్రామాలకి పట్టణాలకి. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రోడ్లు కూడా పడిపోతున్నాయి. ఇకపోతే మీరు అన్నట్టు అడవులు, పర్యావరణం. అడవులకు చూడండి, ఎప్పుడు లేని విధంగా ఎర్రచందనం మన దేశం సరిహద్దులు దాటి వెళ్ళిపోతే 5 సంవత్సరాలు ఎక్కడ పట్టుకున్న బాబులేదు. ఇప్పుడు నేపాల్ నుంచి కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. అది ఒకటైతే పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం. నారాజు గారు, మనకి ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటే, రెండో రాష్ట్రంలో సరిహద్దుల రాష్ట్రాలతో కూడా విభేదాలు ఉంటాయి. నదీ జలాల వివాదాలు కాదు. కరెక్ట్. తెలంగాణ కర్ణాటక మధ్యలో జరుగుతున్నది. అటువంటిది కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ అఫీషియల్గా డిప్యూటీ సీఎం మొదలు అక్కడ వెళ్ళి 7 ఒప్పందాల మీద సంతకాలు పెట్టించుకోవటం ఫస్ట్ టైం కదండి చరిత్రలో. మనకి చిత్తూరు తీసుకుంటే, ఇటు విశాఖపట్నం, శ్రీకాకుళం ఎట్లయితే, చిత్తూరు, తిరుపతి పరిసరాల్లో పలమనేరు ప్రాంతాల్లో పంటలు, రైతుకి ఆరుకొచ్చిన పంటలు కూడా నాశనం అయిపోతాయి. ఏనుగుల మరి అక్కడి నుంచి కుంకి ఏనుగులు 8 ఏనుగులు తీసుకొచ్చాడు కదా. కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తీసుకొచ్చాడు సిద్ధరామయ్య గారిని ఒప్పించి. తర్వాత 140 కోట్ల విలువైన రెడ్ శాండిల్స్ కర్ణాటక స్టేట్లో ఉంది, అది పట్టుకున్నారు వాళ్ళు. అది కూడా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటట్టుగా. తర్వాత ఇద్దరి మధ్యగా అటవీ సంరక్షణ చట్టం, తర్వాత టెక్నాలజీ ఉపయోగించుకునే విధంగా, ఇవన్నీ కూడా మనం గతంలో చూసామా? అంటే వేరే రాష్ట్రాల్లో కూడా అంత గౌరవం పొందుతున్నాడంటే మామూలు విషయం కాదు కదా.
700 హెక్టార్లలో దాదాపు మడాడవుల పెంపకం కోసం కూడా చర్యలు తీసుకుంటున్నారంటున్నారు. డెఫినెట్గా మడాడవులు అంతరించిపోతున్నాయి. మనం చూసాం, ఎక్కడికక్కడ అడవులు కుచించుకుపోతున్నాయి, గంజాయి సాగు అయిపోతుంది. ఏఓబి బోర్డర్ మనం చూసాం. ఉత్తరాంధ్రలో ఏ విధంగా కొండలు కూడా తొలిచి ప్యాలెస్లు కడుతున్నారో చూసాం. ఎర్రమట్టి దెబ్బలు కరిగిపోయినాయి. ఋషికొండలో ప్రకృతి పర్యావరణం. సార్, ప్రకృతి విధ్వంసం చేస్తే ఏమవుతుందో మనం ఈ మధ్య కాలంలో చూసాం. బెంగళూరు మంచి నీరు కూడా లేకుండా పోయింది. వాయనాడు ఊళ్ళకు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయినాయి. ఢిల్లీ కలుషితమైన నగరానికి అయిపోయింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో చెట్లు 50 సంవత్సరాల చెట్లు కూడా కొట్టేసి పరదాలు కట్టి గత 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. మరి అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అటవీ శాఖ మంత్రిగా ఉందిగా. అదేవిధంగా ఈ యొక్క రెడ్ శాండిల్స్ కొట్టకూడదని కూడా బహిరంగ చెప్పాడుగా. వాళ్ళు హీరోలుగా చూపిస్తున్నారు సినిమాలో, అది కరెక్ట్ కాదని చెప్పాడు. అంటే ఏది కూడా అధైర్యపడకుండా ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా పరిపాలించే తీరు మాత్రం అందరూ కూడా ప్రతి పౌరుడు మనం అప్రిషియేట్ చేయాలి. ఈ 2 months పరిపాలన అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు పదవికి వన్నీ తెచ్చాడే అనుకోవాలి. అంటే ఇంకొకటి, ప్రతి ఫైల్ని కూడా పవన్ కళ్యాణ్ గారు క్షుణ్ణంగా చదివిన తరువాతనే సంతకం పెడుతున్నారంట. అంత సమయం ఉంటుంది మంత్రులకు. మామూలుగా ఇంతకుముందు చాలామంది మంత్రులు చూసాము, వాళ్ళ సెక్రటరీలు ఉంటారనమాట, పిఎస్లు, ఓఎస్డీలు వాళ్ళు ఉంటారు. వాళ్ళే తీసుకొచ్చి ఊరికి చెప్తారు, ఏంది అంటారు, దానికి దాంట్లో ఏం రాశారు తెలియదు, సంతకాలు పెట్టేసి పంపిస్తుంటారు. ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళు ఆ ఉచ్చులో ఇరుక్కోబోతుంటారు అనమాట. కానీ పవన్ కళ్యాణ్ కూడా ప్రతి అక్షరాన్ని చదివి మరి సంతకం పెడుతున్నారంట అసలు. అంతే కదా. డెఫినెట్గా ప్రభుత్వాలు మారిన తర్వాత అప్పుడు శ్రీలక్ష్మి ఉదంతో మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టిన తర్వాత ఆమె కూడా సమర్థవంతమైన ఐఏఎస్ ఆఫీసరు ఏమైపోయారు. తర్వాత అనేక మంది ఐఏఎస్లు ఎట్లాగే ఇరుక్కున్నారు. అంటే పరిపాలనలో ఈ 5 సంవత్సరాలు ఉంటవే కాకుండా మళ్ళా ప్రభుత్వం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పినట్టు వింటారు. విన్న తర్వాత ఏం జరిగిద్ది, పర్యావరణాలు వీళ్ళే ఇవ్వాలి కదా. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా ఉంది. మొత్తం ఎక్కడికక్కడ చెరువులు, కుంటలు, నాలాల మీద కట్టి లక్షల కోట్ల విలువ చేస్తూ ఆస్తులు ఆక్రమించుకున్నారు. అవన్నీ కూడా కొట్టేస్తున్నారు రంగనాథ్ గారు కమిషనర్గా. ఫ్రీ హ్యాండ్ టు సీఎం గారు ఇచ్చిన తర్వాత గతంలో పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ శిక్షార్హులేగా. దీంట్లో ఎట్లా ఇస్తారో డబ్బుల కోసం తీసుకొని ఇస్తారు. అలా కాకుండా ప్రతి ఫైలు, ఆయన చదువుకుంది ఇంటరే సార్, కానీ సమాజాన్ని చదివాడు. ప్రతి ఫైలు క్షుణ్ణంగా పరిశీలించిందే సంతకం పెడతారు. ఆఫీసర్లు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. నిజంగా గతంలో మీరు అన్నట్టు పిఏ, పిహెచ్డి, ఓహెచ్డి ఒక స్టెప్ బై చేసి, సార్ అంతా ఫైల్ పుట్టప్ అయింది సార్, సంతకం పెట్టండి, ఇక్కడ పెట్టండి అంటే పెట్టేసేస్తారు. ఫైల్ ఏముందో కూడా చూసుకునే పరిస్థితి కూడా ఆ టైము లేదు, ఆ ఆలోచన కూడా లేదు. ఇప్పుడు ప్రతి ఫైల్ 15 గంటల రివ్యూ అంటే మామూలు విషయం అండి. ఏ శాఖ తీసుకున్నా, గ్రామీణాభివృద్ధి తీసుకున్న పంచాయతీలు. అందుకనే మీరు అన్నట్టు మడారోరులతో పాటు 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం, ఆ బృహత్తర బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారికే సీఎం గారు చెప్పారంటే. ఆయనకి బేసిక్గా మొక్కలంటే ఇష్టం. మొక్కలతో ఎక్కువ మాట్లాడతాడు. పర్యావరణం, ఆవులు, పర్యావరణాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలని తన ఇష్టమైన శాఖలు తీసుకున్నాడు. దానికి జనం మెచ్చే విధంగా ఈరోజు పరిపాలిస్తున్నారు. ఇకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా మనం ఎప్పుడైనా ఊహించామా? నెల్లూరులో ఎక్కువ కాలం ఉన్నాను అన్నాడు. తన చిన్నప్పుడు శ్రీహరికోట పోతా ఉంటే అక్కడ దాకా వెళ్తామని చెప్పి చాలామంది అనుకున్నారు. చివరికి ఆ గేటు టచ్ చేసి వచ్చాను. 40 సంవత్సరాలు పట్టింది నాకు. నేను అనుకోలే ఉప ముఖ్యమంత్రి హోదాలో. అంటే సంకల్పం బలంగా ఉంటే ఒక డిప్యూటీ సీఎంగా అక్కడున్న కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్లు స్వాగతం పలికి, సంకల్పం గొప్పవైతే లక్ష్యం చాలా చిన్నదైనట్టుగా ఆ శాస్త్రవేత్తల్ని తప్పట్లు మనకు కాదు క్లాప్స్, నాకు కాదు హీరోగా వాళ్ళకు కొట్టాలా. ఈ దేశం కోసం ప్రపంచంలోని అంతరిక్ష రంగంలో భారతదేశాన్ని అగ్రభాగాన్ని తీసుకొచ్చిన సైంటిస్టులు కొట్టాలని ఆ రోజు తన కూతురును కూడా తీసుకెళ్ళి ఆ రోజు మాట్లాడిన తీరు చూస్తే అంటే ఏది తీసుకున్నా చాలా క్లియర్గా ఉంది పరిపాలన. మీరన్నట్టు రేపు ఎల్లుండి కల్లా 2 నెలలు పూర్తయి కూటమిలో ఉప ముఖ్యమంత్రి నేను ఇప్పటికీ అనుకోవట్లే, మొన్న కూడా మీ ఇంటర్వ్యూలో చెప్పారు, సహ ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న ప్రతి స్టెప్ కూడా ప్రజలు హర్షిస్తున్నారు. భవిష్యత్తు అంతా పవందే అన్న రీతిలో ఆయన రాజకీయ శక్తిగా ఎదుగుతున్నాడని కూడా అంటున్నారు. అసలు డెఫినెట్గా కదండి. ఇప్పుడు మచ్చలేని నాయకుడు, రోజు సినిమా తీస్తే 2 కోట్లు, మనం ఎప్పుడు మాడుకుంటాం, సంవత్సరం 10 కోట్లు ఆదాయం, ఇవన్నీ నాకు వద్దు బాబు అని చెప్పి 3 సినిమాలు లైన్లో ఉన్నాయి. అవన్నీ ఏమొద్దని పక్కన పెట్టి సమయం వచ్చినప్పుడు తీస్తానని చెప్పి ఈ రోజున తన బిడ్డల డిపాజిట్లు మళ్ళా చెప్తున్నారు సార్. బిడ్డల డిపాజిట్లు చేసిన డబ్బులు కూడా తీసి 34 కోట్ల రూపాయలు 5,000 మంది కౌలు రైతులకు ఇవ్వటం ఏంటంటే చరిత్రలో ఏ నాయకుడు కూడా ఈ దేశంలో చేయలేదు సార్. అటువంటి సహాయం చేసే గుణం, తన దగ్గర డబ్బులో కొంత సమాజాలు చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి రాజకీయాల్లో వస్తే ఇంకా ఎక్కువ చేయొచ్చని ఈరోజు దశాబ్దం పైన అనేక మాటలని రాజకీయాల్లో ఉన్నాడు. ఎక్కడ కూడా చూడండి, ఆయన విమర్శించిన వాళ్ళందరూ కూడా దేవుడు గొప్పవాడు అన్నట్టు వాళ్ళ ఇంటికి పరిమితం అయిపోయారు. అసెంబ్లీ గేటు కూడా తాట్లేదు. కానీ ఈయన ప్రజల్లోకి వెళ్తున్నాడు, ప్రజల కోసమే పాటుపడుతున్నాడు. ఎక్కడ కక్షపూరిత వాతావరణం ఈ నోటి నుంచి ఈ రోజు వరకు కూడా లేదంటే
మనం ఎంత సుపరిపాలన అంటే అందిస్తారో కక్షపూరిత వాతావరణం లేదు, అతను ఒక శాఖలో తన ఇమేజ్ని చూయించుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అవును. ఒక సినిమా ఇమేజ్ ఉన్న వ్యక్తి కాకుండా రాజకీయ ఇమేజ్ని కూడా పెంచుకుంటూ పోతున్నాడు. ఇలాంటి వ్యక్తి 2 నెలలు అయిపోయింది అంటే 6 గ్యారెంటీల మీద కావచ్చు ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది, దీని మీద ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేకపోతున్నారని వైసీపీ వాళ్ళు అప్పుడే ఆరోపిస్తున్నారు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు చూశారు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 4 కోట్ల మంది. సంక్షేమ మాటను బటన్ నొక్కాం ఇచ్చేసామన్నారు. సంక్షేమ మాటను బటన్ నొక్కారు. ఎవరు డబ్బులు నొక్కారు? ప్రజల డబ్బే. ప్రజల మీద పన్ను జీఎస్టీ వచ్చిన డబ్బే. సంక్షేమ మాటను అభివృద్ధి మర్చారు. అందుకనే పోలవరం పూర్తి చేయలేపారు. జాబ్ క్యాలెండర్ లేదు. అమరావతి రాజధాని లేదు. 3 రాజధానులు అన్నారు. ప్రకృతి విధ్వంసానికి గురి చేశారు. రోడ్లు లేవు. చెట్లు కూడగొట్టాడు. పర్యావరణాన్ని విఘాతం కలిగించారు. మద్యం ఏర్లై పారుతుంది. ఇవన్నీ ఎవరు చేసింది? 5 సంవత్సరాలు వాళ్ళు చేసినాయే. 2 నెలలు కూడా ఆకముందే నాగరాజు గారు రాష్ట్రపతి పరిపాలన పెట్టమంటే ఏముంది సార్? రాష్ట్రపతి పనులు ఎలా పెడతారు సార్? నోరు తెరవండి పవన్ కళ్యాణ్ గారు, మాట్లాడండి, ప్రశ్నిస్తానన్నారు కదా అనేసి ఒకే వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సార్ ఇక్కడ నోరు తెరవాల్సింది ఎవరు? ఆయన శాఖలకి ఆయనకి ఎక్కడ లోపం జరిగితే ఆయన జీతం కూడా తీసుకోవట్లా. ఆయన ఫర్నిచర్ ఆయన తెచ్చుకుంటున్నాడు. ఆయన పనేంది ఆయన చేసుకుంటున్నాడు. సినిమాలు కూడా పక్కన పెట్టి సుపరిపాలన చేస్తున్నాడు. చివరికి పిఠాపురంలో అభివృద్ధి కోసం ఒక బ్లూ ప్లాన్ రెడీ చేసుకున్నాడు, బ్లూ ప్రింట్. తర్వాత వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారు, ఉపాసన గారు 10 ఎకరాలు కొన్నారు. అపోలో హాస్పిటల్ దాదాపు 30-40 కోట్లతో అపోలో హాస్పిటల్ కడుతున్నారు. ఇంకా ఆయన చూసి అందరూ వస్తున్నారు. టీ విత్ డిప్యూటీ సీఎం అని చెప్పి పర్యావరణాన్ని, జూ పార్కుల డెవలప్మెంట్కి ఆయన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఇంకేం చేయాలి ఆయన? ఇప్పుడు యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఉంటారు, సీఎం ఉంటారు, లోకేష్ గారు రెడ్ బుక్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. ఆయన అంటే ఎట్లా? నిన్నటి రోజు ఒక విషయాన్ని మనం కాకినాడలో అంటే జనసేన అని పవన్ కళ్యాణ్ గారు, చిత్తూరులో అనుకుంటా బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ గారు ఆరోగ్య శాఖ మంత్రి, రాయలసీమ అంతా ఆయన, ఇక మనకు కోస్తాకు వచ్చేసి మంగళగిరిలో లోకేష్ గారు జెండా ఆవిష్కరణ కార్యక్రమం, తర్వాత అన్నా క్యాంటీన్లలో అల్పాహారాన్ని వడ్డించడం, ఈ కార్యక్రమం 3 పార్టీల నుంచి 3 కూడా ఒక తారాజు వల్ల అలా నిన్న కనిపించారు కదా. మనం 5 సంవత్సరాలు ఎప్పుడైనా చూసాం ఇది? అదే ఆనందం, ఒక శకటాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏ విధంగా వెళ్ళాలని ఎక్కడ తారతమ్యం లేకుండా. రాయలసీమలో బీజేపీ వాళ్ళు సత్యకుమార్ చూసుకున్నాడు. కోస్తాలో తండ్రి కొడుకులు అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చూసుకున్నారు. ఇకపోతే ఉత్తరాంధ్ర అండ్ ఉభయ గోదావరి జిల్లాలో కాకినాడ కేంద్రంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే నిజంగా ఎంత హుందాగా ఉందండి. ఆ కుక్క వచ్చి, ఆ శునకం వచ్చి ఇస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి కింద కూర్చొని శాల్యూట్ చేస్తుంటే ఉప ముఖ్యమంత్రిగా అంటే పదవికి గౌరవం తీసుకురావటం. గత 5 సంవత్సరాల్లో మంత్రులు ఎవరు, వాళ్ళ శాఖలు ఎవరు తెలియదు. ఏం మాట్లాడాలన్న అవకాశం లేదు. ఏం మాట్లాడాలన్నా సకల శాఖ మంత్రితోనే మాట్లాడాలా. మరి ఇప్పుడు ఎవరికొరు వర్క్ డిస్ట్రిబ్యూషన్ సక్రమంగా ఉంది కాబట్టి వీళ్ళు చక్కగా ఢిల్లీ వెళ్ళి మంత్రులు కూడా, సెంట్రల్ మినిస్టర్ కూడా కలుస్తున్నారు. వీళ్ళు కలిసేసి అక్కడికి వచ్చి మనోహర్ కలిశాడు, తర్వాత కొల్లు రవీంద్ర కలిశాడు, సత్యకుమార్ కలుస్తున్నాడు. రాష్ట్రానికి కావాల్సిన ఏం కావాలో చెప్పుకోగలుగుతున్నారు. గత 5 సంవత్సరాలు మనం ఎప్పుడైనా చూసామా ఇది? అసలు కాకినాడని ఎందుకు ఎంచుకున్నారంటారు పవన్ కళ్యాణ్ గారు? సార్ కాకినాడలో ఆయన ఎంపీ, జనసేన ఎంపీ ఉన్నాడు. కాకినాడ ఎందుకు ఎంచుకోవడం లేదు? కాకినాడ పరిధిలో పెట్టాలి. ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలో కలిపి కాకినాడ ఎందుకు చేసుకున్నారు? గోదావరి జిల్లాల్లో, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాని 0కి పరిమితం చేస్తా అన్నాడు. అన్నాడా లేదా? చేశాడా లేదా? ఈస్ట్ గోదావరి 0, వెస్ట్ గోదావరి 0, దాంతోపాటు ఇంకో 6 జిల్లాల్లో 0, మీ నెల్లూరుతో సహా. మరి చేసిన వ్యక్తి ఆ అభివృద్ధి చూపించాలి కదా. చూపించాలంటే అక్కడ నేను ఉంటాననే ఇది ప్రజల్లో కలగజేయాలి కదా. ఈయన వస్తాడు, వెళ్ళిపోతాడు, గెస్ట్లు వచ్చినా అన్నారు. ఇప్పుడు ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన లేకపోతే నాగబాబు వస్తున్నాడు, అక్కడ లేకపోతే హరిప్రసాద్ వస్తున్నాడు. ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చేసేసి ఎక్కడ ఉప్పాడ పరిసర ప్రాంతం మెరీనా బీచ్ని తలదనేలాగా చేస్తున్నారు. అన్ని అధికారులతో సమీక్షలు చేశారు. టెంపుల్ టూరిజంగా డెవలప్ చేస్తున్నారు. పిఠాపురం ఈ దేశానికి రోల్ మోడల్ చేస్తున్నారు. చేసే పనిలో ఉన్నారు కదా. 10 ఎకరాల పొలం ఇల్లు కొనుక్కున్నాడు, ఇల్లు కూడా కడుతున్నారు కదా. ఇంకేం కావాలి? కాకినాడ అంటే ఆయన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జనసేన ఎంపీఏ. కాకినాడ పరిధిలో ఈ తుని కావచ్చు, పిఠాపురం కావచ్చు, అన్ని ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఆయనకి హక్కు ఉంది. ఆయన యాజ్ ఎ డిప్యూటీ సీఎం. ఆయనకు ఎంతసేపు ఉన్న సినిమాటిక్ తప్పితే రాజకీయ అనుభవం లేదు కదా. ఎవరు చెప్తున్నారు? ఇంత ప్లాంట్కి ఎలా పోతుంటే చిరంజీవి గారి దగ్గర నుంచి ఏమన్నా ఇది ఆయన అందిపుచ్చుకున్నారా? ఎట్లా చిరంజీవి గారు అంటే రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయాను తమ్ముడు, నువ్వు సక్సెస్ కావాలి, నా ఆశీర్వాదం నీకు ఉంటుంది ఖచ్చితంగా, నేను ఎలాగో సక్సెస్ కాలేకపోయాను, నువ్వన్నా సక్సెస్. కానీ చిరంజీవి వెనకాల ఉండి ఆయన ఏమన్నా నడిపిస్తున్నారు? డెఫినెట్గా ఉంటుందండి. వాళ్ళ అన్నదమ్ముల అనుబంధం అసలుకి అందరికీ ఆదర్శపాయం. మనం చూసాం మోదీ గారిని కలిసిన తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చే సన్నివేశాలు ప్రపంచవ్యాప్తంగా ఇలా ఇది కదా కుటుంబం అని అందరూ అనుకున్నారు. మరి అన్న లేకుండా ఎట్లుంటాడు చెప్పండి? తెర వెనక అన్న అసలు రాజకీయ పార్టీ పెట్టిందే అసలు పవన్ కళ్యాణ్ కోసం అంటారు చాలామంది. చిరంజీవి గారు పెట్టింది అంటారు. మరి అది ఆయన రాజకీయాలు ఇవ్వలేకపోవచ్చు, ఆయన మాట పడలేకపోవచ్చు, ఆయన పోరాడలేకపోవచ్చు.
ఇలాగా అగ్రెసివ్గా వెళ్ళలేకపోవచ్చు, కానీ తమ్ముడు ఆవేశంతో పాటు ఆలోచన ఉంది కాబట్టి దశాబ్దం పార్టీ నడిపించాడు. తన అన్న రాజకీయాలు ఇవ్వలేకపోయాడు, కానీ అన్నకేమనిపిస్తుంది, నేను చేయలేనిది నా సీఎం ఆ పోస్టు నా తమ్ముడు చూసుకోవాలని ఉండదు కదా. ఏ రోజుకైనా తను అనుకున్న అత్యున్నతమైన స్థానం నా తమ్ముడు సాధిస్తాడని చెప్పాడు మొన్న ఇంటర్వ్యూలో కూడా. అంటే సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, మెగాస్టార్ని అభిమానించే వారంతా కూడా అదేవిధంగా పవర్ స్టార్ని ఫాలో అవుతున్నారనుకోవచ్చు కదా. 100% ఓకే, నో డౌట్, అన్డౌటెడ్లీ నాగబాబు గారు గౌరవ అధ్యక్షుడిగా మెగా ఫ్యాన్స్ అందరు, మెగా ఫ్యాన్స్ డే 1 నుంచి కూడా జనసేన ఎమ్మట ఉన్నారు. మరి కాబట్టే రాయలసీమ వచ్చి అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థిని గెలిపించమని చెప్పిన శిల్ప రవిచంద్ర రెడ్డిని గెలిపించమని చెప్పిన బన్నీ ఐకాన్ స్టార్ మరి ఎందుకు గెలవలేకపోయారు అక్కడ? మెగా అభిమానులంతా ఒకటే అయ్యారు కాబట్టి, పవన్ ఎమ్మటే ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ రిజల్ట్ 100% స్ట్రైక్ రేట్ ఒకటే. ఆ మెగా అభిమానులు, మెగా ఫ్యాన్స్ మొత్తం ఇటు బీజేపీకి కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, కలిసి వచ్చింది. కాబట్టి మీరు అన్నట్టు సార్, అన్న ఆశీర్వాదం, అన్న గైడెన్స్ డెఫినెట్గా తమ్ముడికి ఉంటుంది. తమ్ముడికి లేకుండా ఉంటుంది ఎందుకు ఉంటుంది సార్? ఆ రోజు ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి చిరంజీవి గారితో సహా ఇండస్ట్రీని కాపాడండి సార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేశారు, కానీ ఆయన పట్టించుకోవాలా. దానివల్ల అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడి తన సినిమాలు కూడా కోట్లాది రూపాయలు లాస్ అయింది పవన్ కళ్యాణ్ గారికి. కానీ ఈరోజు అదే పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, అంటే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు విమర్శించారు కదా. అంటే ఆ రోజు పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉంటారు, ఆయన సినిమాకి టికెట్ల ధరలు తగ్గించడం ఎందుకు, నీకెందుకు అవన్నీ, ఆయన అభిమానులు ఆయన టికెట్ సినిమాకు చూస్తారు, ఆయన టికెట్ తగ్గించడం వచ్చింది ఏముంది, మనకు ఇబ్బంది కలగడం తప్ప ఏమొచ్చిందని వాళ్ళు కూడా దెబ్బలు పెట్టే పరిస్థితి వచ్చింది కదా ఈరోజు. కేతిరెడ్డి అన్నాడు, మరి అప్పుడేమన్నాడు, ఎలక్షన్ ముందే ఉన్నాడు, ఎంతో ఆవేశంతో ఊగిపోతాడు, అబ్బో ఏందో చేస్తాడు అన్నట్టు ఉందని చెప్పి విమర్శించాడు. ఆ విమర్శించిన వ్యక్తే ఏం చెప్పాడంటే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే, ఆయన తక్కువ అంచనా వేసాం, కాపులంతా సాలిడ్గా ఆయన నిలబడ్డారు, ఆయన తిట్టడం తప్పు చేసాం అన్నాడు. ఇప్పుడు ఫ్యాన్స్ జోలికి పోయాము అని రియలైజ్ అవుతున్నారు. ఎప్పుడు ఏ ఎన్నికల్లో కూడా కాపులు బలిజలు అంతా కూడా ఏకతాటిపై ఉండరనమాట. ఇలా 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 అదేదో అంటారు కదా, అలా వెళ్ళిపోతుండారు ఒక్కొక్క పార్టీకి ఒక. ఈసారి కన్సాలిడేట్ అయ్యి మొత్తం కూడా ఒక్క తాటిపైకి వచ్చేసారు. కారణం ఏమంటారు? కేవలం పవన్ కళ్యాణ్ గారు అంటారా? డెఫినెట్గా మెగా ఫ్యామిలీ, మెగాస్టార్ సోషల్ ఈక్వేషన్స్లో సామాజిక న్యాయం కోసం పార్టీ పెట్టి జనరల్ సీట్లు కూడా 100 స్థానాలు బీసీలకి, ఎస్సీలకి, ఎస్సీలకి ఇచ్చాడు. ఓపెన్ కేటగిరీలో కూడా ఒక సామాజిక న్యాయం కోసం ఆ పార్టీ పెట్టాడు. చాలామంది చిరంజీవి గారు ఏం చేశాడు, విఫలమయ్యారు కానీ చిరంజీవి గారు సక్సెస్ అయ్యాడు, ఒక దారి చూపించాడు. ఆ దారిలో ఆయన ఎమడలేకపోయాడు. సెంట్రల్ మినిస్టర్గా చేశాడు, చాలా అభివృద్ధి చేశాడు. చివరి వరకు ఈ రాష్ట్రం విడిపోకూడదు, విడిపోతే కనుక యూనియన్ టెరిటరీ చేయండి, కేంద్రపాలిత ప్రాంతం రెండో రాజధాని చేయండి అడిగిందో ఏకైక వ్యక్తి చిరంజీవి గారే. ఈ రోజు కూడా అభిమానులు పొంది పద్మవిభూషణుడు అయ్యాడు. సినిమాల్లో మకటం లేని రారాజు రేపు 22వ తారీఖు ఆయన బర్త్డే, అది చెరగనిది. ఆ తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్, ఆ పవన్ కళ్యాణ్కి ఆ ఇది ఏమనుకుంటారు, ఓన్ చేసుకుంటారు కాపులు. అదే సామాజిక వర్గం చెందిన మెగాస్టార్ ఫ్యామిలీ రాజకీయాల్లో 8 మంది హీరోలు అయ్యారు సార్, అందరూ సక్సెస్ అయ్యారు. మరి వాళ్ళు రాజకీయంగా ఎదగకూడదని ఎందుకు అనుకుంటారు? 25% ఆంధ్రప్రదేశ్లో ఉండి ఈ 2 వర్గాల అగ్రవర్ణాలు పరిపాలిస్తూ ఉంటే, 3%, 7% పరిపాలిస్తూ ఉంటే 25% ఉన్న కాపు సామాజిక వర్గం అధికారులు రావాలని కోరిక తప్పులేదు కదా. ఇప్పుడు బలిజలు కాపులంతా కూడా ఇలాగే ఏకతాటిపై ఉండి భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచేందుకు కాపులకు బలిజలకు ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతుందా? 100% చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ చిరకాల కోరిక రిజర్వేషన్ కూడా గతంలో అసెంబ్లీలో ఆమోదం తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి తెలియంది కాదు, కాపులు ఎంత బలమైన శక్తిగా ఎదుగుతారో, ఆయన ఎందుకు నిలబడ్డారో కూడా తెలుసు. అన్ని స్థానాలు 164 సీట్లు ఇంత మ్యాండేటరీ కూటమి వచ్చిందంటే, వాళ్ళని ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకి పరిమితం చేశారంటే కాపులంతా ఏకమయ్యారు, కాపులు బలిజలు. అది రాయలసీమ మొత్తం బలిజల ప్రభావం. మీకు తెలియంది కాదు, 55 కాన్స్టిట్యున్సీలు ఉంటే 30 కాన్స్టిట్యున్సీలో బలిజల ప్రభావం ఉంటుంది. ఇటు కోస్తాల ఉభయ గోదావరి జిల్లాలో మనం చూసాం. ఏ విధంగా చూసుకుని ఈసారి సాలిడ్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు అన్యాయం చేశాడు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఈ కూటమిని గెలిపించుకుంటే, అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే, ఇప్పుడు మనం ఏ పదవి ఇచ్చినా, డిప్యూటీ సీఎం ఇచ్చినా, ఏ ఇచ్చినా ముందు కలిసి వెళ్దాం. ఫ్యూచర్లో 2028-29కే మా పవన్ కళ్యాణ్ సీఎం కావచ్చు కదా అనేది కాపుల్లో ఉన్న కోరిక. అది ఖచ్చితంగా అవుతుందంటారా? డెఫినెట్గా 100% సార్. నారాజు గారు మీరు చూస్తారు, మనము ఉంటాం, మీరు విశ్లేషకుడిగా నన్ను పిలుస్తారు, పిలిచినప్పుడు డెఫినెట్గా మనం అనుకుంటాం నాటికి పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఈ కూటమి వెళ్తుంది అనేది నాకు ప్రగాఢమైన నమ్మకం. ప్రజల్లో కూడా అదే ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కంటిన్యూగా చేస్తాడు. నెక్స్ట్ కూటమి ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని టీడీపీని
ఈరోజు తీసుకొచ్చాడు. కూటమిని ఢిల్లీతో సహా చంద్రబాబు నాయుడు వాల్యూ ఏందో మోదీ గారికి తెలియజేశాడు. నెక్స్ట్ 2028 ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఈ కూటమి వెళ్ళింది. డిప్యూటీ సీఎంగా లోకేష్ ఉంటాడు. ఏకవాక్యంలో చెప్పాలంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా అవన్నీ పటాపంచలు చేసి ఒకటే ధ్యేయం, తన ఏదైతే తాను బాధ్యతలు చేపట్టాడో ఆ మంత్రిత్వ శాఖలకు న్యాయం చేసే విధంగా, ప్రజలకు మేలు చేసే విధంగా వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడొచ్చు? డెఫినెట్గా అంటే అతన్ని ఒక ఆదర్శమూర్తిగా, ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ, గొప్ప రాజకీయ దార్శనికుడు. అంటే రాజకీయాల్లో ఏమి తెలుసుకోవాలి, ఎంత ఓర్పు ఉండాలి, ఎంత నేర్పు ఉండాలి ఆయన చూసి నేర్చుకోవాలి. ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో వ్యక్తిగత విమర్శలు, ఆర్థికంగా సినిమాలన్నీ ఆపేశారు, 100 కోట్లు నష్టపోయినా ఎక్కడా తొనకల బెనకల. నేను ఎంచుకున్న మార్గం ఒక్కటే, రాజకీయంగా ఎదగాలి, నా వెనక నమ్మిన కులాలు కలిపే సిద్ధాంతంలో నేను సక్సెస్ అవ్వాలి, ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు ఈ ప్రజలకి ఏదో చేయాలనే నిరంతర తపన ఏదైతే ఉందో ఆ తపనే ఈ రోజున ఆయన్ని ఆ స్థానానికి తీసుకెళ్ళింది. ఎక్కడ గర్వం లేదు, ఎక్కడ బెస్ట్ జరగపోవట్లేదు. చాలా సింపుల్ మ్యాన్. ఎట్ హోమ్లో చూస్తే మీరు చూసారా, అటు చీఫ్ జస్టిస్కి ఇటు గవర్నర్ గారు చాలా అద్భుతంగా జరిగింది. ఒకరికొకరు లోకేష్ గారు గట్టిగా షర్మిలా గారు వచ్చారు. ఎంత ఇది ఒక జగన్ ఈ వాతావరణం ఎప్పుడు కనిపించలేదండి రాజకీయాల్లో. ఎక్కడుంది సార్? ఎట్ హోమ్ ఏదో బొక్కుబడిగా జరిగింది కానీ పార్టీలకు అతీతంగా ఒక వేదిక. రాజకీయాలు అంటే ఏంటంటే ఎలక్షన్ వరకే, తర్వాత విమర్శ ప్రతి విమర్శ అనేది కొంత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కొంత హ్యాపీగా గడిచేది. అప్పుడు చంద్రబాబు రాజకీయాల వరకు రాజకీయాలు పర్సనల్ గా వస్తే చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు చాలా సఖ్యతగానే ఉండేవారు. కక్ష సాధింపు లేదు. ఆయన చేసిన పథకాలను ఇతను కొనసాగించిన డెవలప్మెంట్ కొనసాగిస్తూ పోయారు, ఒకరు అలా అందిపుచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కొంత తేడా కనిపించింది రాజకీయాల్లో. ఆయన మరి ఏంటంటే పూర్తిగా నియంతృత్వ ధోరణిలో ఉండటం వల్ల ఈ పరిస్థితులు. ఆయన ఇంటికి తాడేపల్లి ప్యాలెస్లో మార్నింగే జెండా ఎగరేసాడు. మరి సాయంత్రం ఎట్ హోమ్ కొత్తవేట దూరంలో విజయవాడలో రావడానికి ఏంటి, వస్తే ఉందాగా ఉంటుంది, రాకపోతే ఏమైంది, ఇదేంటి ఈ పార్టీ ఉంటుందా లేదనేది ఆ క్యాడర్లో ఉన్న కానీ అసమ్మతి కలిగిద్ది అనమాట. ఇవన్నీ కూడా ఏదైనా కానీ సార్ మీరు అన్నట్టు ఒక పవన్ కళ్యాణ్ నేటి రాజకీయాలు కావచ్చు, రాబోయే ఫ్యూచర్ అంతా పవన్ కళ్యాణ్ పై కనపడుతుంది. మొన్న నేను ఢిల్లీ వెళ్ళాను, నేను వ్యక్తిగత పనుల మీద ఒక 5 రోజులు ఉన్నప్పుడు చాలా పెద్దలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ఎల్ని, విహెచ్పి, కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది మిత్రులు ఉన్నారు నాకు, యూనివర్సిటీ చదువుకున్న వాళ్ళు. వాళ్ళంతా చెప్తుంది ఏంటంటే మోదీ గారి దగ్గర పవన్ కళ్యాణ్కి ఉన్న ఇది తెలుగు రాష్ట్రాల్లో ఏ నాయకుడికి లేదంట. నేను ఆశ్చర్యపోయాను. ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడాలి. ఇదే ఛానల్లో 2 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గొప్పతనం, పవన్ కళ్యాణ్ ఎలా ఎమర్జ్ అవుతారో చెప్తా ఉంటే చాలామంది విమర్శించేవారు నన్ను కూడా. కానీ వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఏ రోజు కూడా తన వ్యక్తిగత పనులకు వెళ్ళాడు. చూడండి, రాష్ట్రానికి ఏం కావాలో అదే తప్పితే ఈ దేశానికి మోదీ గారు కావాలనుకున్నాడు, హ్యాట్రిక్ పీఎం కావాలనుకున్నాడు, ఆ దిశగా పొత్తులో టీడీపీని కలపగలిగాడు. ఈరోజు దేశానికి ఒక ఆదర్శవంతమైన ప్రధానమంత్రి తీసుకురావడంలో నా పక్కన పవన్ ఉన్నాడని కాకుండా తుఫాన్ పవన్ అన్నాడంటే ఇంకేం కావాలి సార్ ఆయనకి. ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరిని కూడా మనం ఆ రోజు ప్రమాణ స్వీకారంలో కూడా చేతులు ఎత్తిన తీరు చూస్తే ఎంత గొప్ప ఇది ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపులు ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాజకీయాలు ఇదే ఒరవడిని చూపుతూ ముందుకు దూసుకెళ్తారనేసి ఒక మార్కును, ఏపీ రాజకీయాల్లో ఒక మార్కును తనదైన శైలిలో క్రియేట్ చేస్తారని ఆశిద్దామండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నమస్తే. థ్యాంక్ యూ నారాజు గారు.